పవన్ కళ్యాణ్ అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుడు. పవన్ వస్తున్నాడంటే చాలు ఇసుకేస్తే రాలనంత జనం వస్తూ ఉంటారు. పవన్ సినిమా రిలీజ్ అంటే చాలు ఫ్యాన్స్కి ఇక పండగే. థియేటర్ల వద్ద అయితే జాతరను తలపించేలా ఏర్పాట్లు. దాదాపు 10 ఏళ్ల పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రస్థానంలో కొనసాగాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమాలు తీస్తూనే రాజకీయాల్లోకి వచ్చారు పవన్. 2014 మార్చి 14న రాజకీయ రంగప్రవేశం చేసిన పవన్ జనసేన పార్టీని స్థాపించారు. అయితే 2014లో వచ్చిన ఎన్నికల్లో పవన్ పార్టీ పోటీ చేయకుండా టీడీపీకి మద్దతు ప్రకటించారు. 2019లో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసింది, కానీ నాటి ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయారు. ఆ పార్టీ తరఫున ఒకే ఒక అభ్యర్థి రాజోల్ నియోజకవర్గంలో గెలుపొందారు. ఓటమితో కృంగిపోకుండా అతి త్వరలోనే తిరిగి జనాల్లోకి వచ్చారు పవన్. 5 ఏళ్ల పాటు జనాల్లో విస్తృతంగా పర్యటించి పార్టీని బలోపేతం చేశారు. అరాచకం ఆగాలంటే ఈ ప్రభుత్వం మారాలి. జనం బాగుండాలంటే జగన్ పోవాలి. జనం బాగుండాలంటే సరిపోవట్లేదు. ఇదే మన నినాదం, మన ఎలక్షన్ల నినాదం ఇదే. హలో ఏపీ, బై బై వైసీపీ. మరి కొట్ట సామాజిక సేవా కార్యక్రమాలతో పవన్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సామాజిక సేవా కార్యక్రమాలు టాలీవుడ్లో ఏ నటుడికి లేనంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా రాజకీయాల్లోకి వచ్చాక అవేవి ప్రభావం చూపలేకపోయాయి. కానీ మొక్కవోని దీక్షతో జనమే తన బలం అని నమ్మి ప్రజల్లోకి వెళ్లారు పవన్. నాడు పోటీ చేసిన 2 స్థానాల్లో ఓడిపోయానని కుంగిపోకుండా జనమే జీవితం, రాష్ట్ర అభివృద్ధే ధ్యేయం అని ముందుకు సాగారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో జనసేన అభ్యర్థులను గెలిపించుకుని సంచలన విజయాన్ని నమోదు చేశారు పవన్. భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీకి సాధ్యం కాని ఘనత జనసేన పార్టీ సొంతం చేసుకుంది. పోటీ చేసిన అన్ని స్థానాల్లో అభ్యర్థులను గెలిపించుకుని 100% సక్సెస్ సాధించారు పవన్. రాజకీయ అరంగేట్రంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న పవన్ చివరి విజయాన్ని ముద్దాడి తన సత్తా చాటారు. అటు సినిమాల్లోనే కాదు, ఇటు రాజకీయాల్లోనూ హీరో అనిపించుకున్నారు పవన్. చంద్రబాబు సీఎంగా కొలువుదీరిన ఎన్డీఏ ప్రభుత్వంతో ప్రస్తుతం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే పవన్కు డిప్యూటీ సీఎంతో పాటు భారీ, చిన్న తరహా పరిశ్రమలు, సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖలు కూడా ఇచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. రెడీ అందరూ. అరాచకం ఆగాలంటే ఈ ప్రభుత్వం మారాలి. జనం 1996లో అక్కడమ్మ ఇక్కడబ్బాయి సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి తెరంగేట్రం చేశారు పవన్. 98లో అతను నటించిన తొలి ప్రేమ మూవీ ఆ సంవత్సరం తెలుగు భాష ఉత్తమ సినిమాగా జాతీయ ఫిలిం పురస్కారాన్ని పొందింది. మొదట్లో పవన్ కళ్యాణ్ ఏడాదికొక్క సినిమా మాత్రమే తీసేవారు. అభిమానులు పవర్ స్టార్గా పిలుచుకునే పవన్ కళ్యాణ్ 98లో సుస్వాగతం, 99లో తమ్ముడు, 2000 సంవత్సరంలో భద్రి, 2001లో ఖుషీ సినిమా తీశారు.
అప్పట్లో ఖుషీ సినిమా సినీ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపింది. ఆ తర్వాత చాలా గ్యాప్తో 2008లో జల్సా, అనంతరం మరింత గ్యాప్ ఇచ్చి 12లో గబ్బర్ సింగ్ సినిమా తీశారు. తర్వాత ఏడాది 2013లో వచ్చిన అత్తారింటికి దారేది సినిమాతో మళ్ళీ మంచి హిట్ను అందుకున్నారు. ఆ తర్వాత 2022లో వచ్చిన భీమ్లా నాయక్ వంటి సినిమాలతో సక్సెస్ సాధించారు. గబ్బర్ సింగ్ సినిమాతో ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డును అందుకున్న పవన్ అత్తారింటికి దారేది సినిమా అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా రికార్డు సృష్టించింది. ఆ తర్వాత రాజకీయాలపైన ఎక్కువగా దృష్టి పెట్టిన పవన్ అటు సినీ ఇండస్ట్రీతో పాటు రాజకీయాల్లో కూడా సక్సెస్ సాధించారు. ఏపీ మంత్రిగా జనసేన అధినేత సినీ నటుడు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. పవన్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో వేదిక మొత్తం దద్దరిల్లిపోయింది. ఈ సందర్భంగా వేదికపై ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. ప్రమాణ స్వీకారం అనంతరం వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కరించిన పవన్ కళ్యాణ్ పీఎం నరేంద్ర మోదీ దగ్గరికి వెళ్లి ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మెగా బ్రదర్స్ ఇద్దరినీ ప్రధాని హత్తుకున్నారు. చిరంజీవి పవన్తో ప్రత్యేకంగా మాట్లాడారు. మెగా బ్రదర్స్ చేతులు పట్టుకుని ప్రధాని ప్రజలకు అభివాదం చేశారు. మోదీ, చిరంజీవి, పవన్ కళ్యాణ్ చేతులు పట్టుకుని అభివాదం చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో పాటు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఎక్స్లో అభిమానులు పవన్ కళ్యాణ్ అనే నేను వీడియోని తెగ వైరల్ చేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ అనే నేను హ్యాష్ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండింగ్గా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.